మొన్న అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టింది సర్కార్. అంటే 9.5 ఏండ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో ఎట్లున్నది, ఎంత అప్పయింది, దేనికి ఎంత పెట్టిండ్రు, ఏం ఫాయిదా అయింది అనేది బయట పెట్టిండ్రు అన్నట్టు. చెల్ అంతా జూటా అని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగానే మాట్లాడిండ్రు. రెండు పార్టీల నడుమ మస్తు నడిచింది ఆ దినం. అయితే నిన్న రామన్న కూడా శ్వేతపత్రం పేరు మీద చేసిన డెవలప్మెంట్ చెప్పిండు. ఆగో ఇదేంది అని అడిగేటోళ్ళు ఆడలేరాయే. అందుకే టీవీలో చూసో పేపర్లో చదివో వాటికెళ్ళి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. శ్వేతపత్రానికి నడుమ లడాయి నడుస్తుంది. 6,71,000 కోట్లు అప్పు చేసిన నాళ్ళు లేలే 3,17,000 కోట్లే అని ఇల్లు. తెలంగాణ తెలుగు చేసిన కాంగ్రెస్ సంపద ఇచ్చినమని బీఆర్ఎస్. రామన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్న గిట్లా అన్నాడు. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్? వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. ఆగండి, వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 9.5 ఏండ్ల ఏలుబడిలో 50 లక్షల కోట్ల ఆస్తిని తయారు చేసినామని అన్నందుకు ఈ ప్రశ్నలు అడిగిండు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సారు. 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? దళిత బంధువు అందరికి ఎందుకు ఇయ్యలే? నిరుద్యోగ వృద్ధిస్తాను ఏపోతేవి. అంతేకాదు సెంటర్ వాళ్ళు పంపిన పైకంతో పనులు చేసి మాయి అని చెప్పుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి ఇలా డైవర్ట్ చేసిండు? వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను. ఇప్పుడు శ్వేతపత్రాలు అప్పులు ఆస్తుల ముచ్చట్లు ఎట్లున్నా ఎలక్షన్ల టైంలో ఇంతకెక్కువ చెప్పిండ్రు. అందరి మాటలు విన్నాకనే పబ్లిక్ తీర్పిచ్చిండ్రు అన్నది మర్చిపోతున్నట్టున్నారు.